హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఆనియన్ పకోడీ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చేసిన విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఒక 5 ఆనియన్స్ని అయితే తీసుకున్నాను. ఈ 5 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను అయితే లైట్గా ప్రెస్ చేస్తూ ఇట్లా విడివిడిగా అయ్యేలాగా అన్ని పీస్లో విడివిడిగా అయ్యేలాగా ఒకసారి అయితే 3-4 టైమ్స్ ఇట్లా ప్రెస్ చేస్తూ అన్నీ ముక్కలయ్యేలాగా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మొత్తం అయితే ఆనియన్స్కి పట్టేలాగా లైట్గా అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకైతే కొంచెం తగినంత శనగపిండి, అట్లాగే కొంచెం బియ్యం పిండి, కొంచెం కరివేపాకు వేసేసుకొని లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ ఆనియన్స్లో ఉండే తడితోనే ఆల్మోస్ట్ సరిపోతుంది. కొంచెం సరిపోకపోతే కొంచెం లైట్గా వాటర్ని అయితే అలా గిలకరించుకుంటూ చల్లుకోవాలి. చల్లుకొని లైట్గా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలాగైతే మొత్తం కలిపేసి రెడీ చేసి పెట్టుకున్నాము. ఇట్లా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా లైట్గా కొంచెం కొంచెంగా ఆయిల్లో అయితే వదులుకోవాలి. ఇట్లా లైట్గా ఆయిల్లో వదిలేసుకొని దోరగా గోల్డెన్ కలర్కి వచ్చేలాగా అయితే వేయించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత అవి తీసేసుకొని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అలానే వేసుకొని మొత్తం అలాగే చేసుకొని తీసి పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే పకోడీ అయితే రెడీ అయింది. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బయట షాపుల్లో అమ్మేదానికన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ కాస్త పిండితో అయితే ఇట్లా ఆనియన్ బజ్జీ లాగా కూడా కొంచెం చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పకోడీ అయితే రెడీ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.